హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవసరం అనిత ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే నేను కొన్ని ముఖ్యమైన వస్తువుల్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అనమాట. అంటే అది అందరూ యూజ్ చేసినవే, ఇప్పుడు ట్రెండింగ్లో అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి పూజ సామాగ్రి అనుకోవచ్చు, పూజ సామాన్లు అనుకోవచ్చు. సో నేనేం తీసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? ఇవి నేను పూర్ణ మార్కెట్ లోపల తీసుకున్నానండి, బయట కాదు. బయట అయితే ఇంకా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు. సో అందుకని నేను పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను. ఇది చూసారు కదా, ఫస్ట్ అయితే నేను అన్నీ మ్యాక్సిమం మట్టివే తీసుకున్నానండి. ఇది కూడా ఒక దీపపు కుందే. సో ఆ చిన్న దాంట్లో ఆయిల్ ఒత్తి వేసుకొని మనకి ఆ దీపం అనేది పెట్టుకోవచ్చు. అంటే మనం పెట్టిన దీపం అనేది ఎక్కువసేపు ఉండాలి అంటే గాలి వల్ల దీపం కొండెక్కకుండా ఉండాలంటే పైన మనకి ఇలాంటి చిమ్నీ టైప్ ఎయిర్ ఫ్లో ఉండేటట్టు చూసుకుంటే మనకి ఎక్కువసేపు అయితే మనకి దీపం అన్నది వెలుగుతూ ఉంటుంది అనమాట. బట్ నేను దాన్ని ఏంటంటే ఆ ధూప్ స్టిక్స్ వెలిగించుకోవటానికి అయితే ఉపయోగిస్తున్నాను. అంటే దీపం కన్నా ధూప్ స్టిక్స్కి అయితే కొంచెం చాలా బాగుంది, నాకు నచ్చి నేను తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దీపము పెట్టుకొని ఉంటాయి కదా, దీపపు కుందెలు తీసుకున్నానండి. అవి కూడా మట్టివే. ఇక్కడ కూడా సేమ్ చిమ్నీ అన్నది వస్తుందండి రెండింటికి. ఫస్ట్ చూపించాను కదా, అదేంటంటే 30 రూపీస్ పడింది. యాక్చువల్గా 50 చెప్పారు, కానీ బార్గెనింగ్ చేస్తే 30కి వచ్చిందనమాట. ఇది కూడా దీపపు కుందే, చూసారు కదా. యాక్చువల్లీ నేను కొన్నప్పుడు చాలా బాగానే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. నేను పూర్ణ మార్కెట్ నుంచి గాజువాక వచ్చే దారిలోనే అది విరిగిపోయింది. సో ఎక్కడో చిన్న బ్రేక్ అయింది అంతే. కొన్నప్పుడు మాత్రం ఎటువంటి బ్రేకింగ్ ఏమీ లేదు, చాలా మంచి ప్రోడక్ట్ అన్నమాట. ఇది నేను తీసుకున్నప్పుడు చాలా బాగానే ఉంది. తీసుకొచ్చేటప్పుడే ఎక్కడో ఏదో తగిలి విరిగిపోయిందనమాట. అది కూడా చిన్నదే విరిగిపోయింది. ఇక్కడ కుంది చూసారా, మధ్యలో నుంచి పెట్టాలి. మామూలుగా ఒత్తులు పెట్టుకునేటట్టు కాదు, మధ్యలో నుంచి తీసి పెట్టాలన్నమాట. నేను జత తీసుకున్నాను ఈ రెండు కూడా. రెండు ఒక్కొక్కటి 40 రూపాయలు. ఓకేనా. సో ఇలా ఉందన్నమాట. ఒకటి చిన్నది బ్రేక్ అయింది, ఇది ఇలా ఉంటుంది. సో చూసారు కదా, ఇది కూడా నాకు బాగా నచ్చి నేను తీసుకున్నానండి. ఎందుకంటే మనం దీపం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు, లేకపోతే ద్వారలక్ష్మి పూజ చేస్తాం కదా, అక్కడైనా పెట్టుకోవచ్చు. వీటికి హైలైట్ ఏంటంటే వీటి కాంబినేషన్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది చిమ్నీ అనమాట, చాలా గాజు చిమ్నీ, సూపర్ ఉంటుంది అసలు ఈ రెండిటికి. నాకు ఈ చిమ్నీ ఉండటం వల్ల నేను తీసుకున్నాను. దీనికోసం అసలు చాలాసార్లు వెయిట్ చేశాను అనమాట, ఇలాంటివి తీసుకుందాం అని చెప్పి. కానీ లాస్ట్కి ఎలాగోలాగా పూణే మార్కెట్లోనే నాకు ఉన్నాయని తెలిసి నేను తీసుకున్నాను. ఆ షాప్కి యాక్చువల్ అదొక్కటే, అంటే మట్టిది ఉంది కదా దీపము, ధూప్ స్టిక్స్కి ఉపయోగించుకుంటుంది, అదొక్కటే తీసుకుందాం అనుకున్నాను. అతనేమో ఇవి కూడా చూపించారు, ఇది కొత్తగా వచ్చిందండి అని. సో ఇవి కూడా నేను తీసుకున్నాను అన్నమాట. యాక్చువల్లీ ఒక్కొక్కటి 60 రూపీస్ చెప్పారు, కానీ నేను 40 రూపీస్కి తీసుకున్నాను. నాకు ఆ చిమ్నీ ఉండటం వల్ల చాలా నచ్చింది. ఆ తర్వాత మనకి తెలుసు కదండి, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి తీసుకున్నాను. సో 20 రూపీస్ది చిన్నది. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి, ఇది జవ్వాదు. ఇదొక సుగంధ ద్రవ్యం అండి. మనకి పెద్ద పెద్ద ఆలయాల్లో కానివ్వండి, అంటే గుళ్ళో కానివ్వండి, మనకి చూడండి గుడికి వెళ్తున్నప్పుడు ఒకలాంటి అనుభూతి కలుగుతుంది కదా. సో ఇలాంటి సుగంధ ద్రవ్యాల్ని వాడుతూ ఉంటారనమాట. దీని పేరు జవ్వాదు. ఇది కూడా పూర్ణ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. ఇది జస్ట్ 20 రూపీస్ అన్నమాట. 20 రూపీస్కి ఇంత చిన్నది ఇచ్చారు, కానీ దీని సువాసన మాత్రం నిజంగా ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట. నేనైతే యూజ్ చేస్తున్నాను, నాకైతే ఎంత ఫ్రెష్గా, అంటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనకి దీనికి సంబంధించి చాలా మంచి విషయాలు అయితే తెలుసుకోవచ్చు. నేను ఇది ట్రై చేద్దామని జవ్వాదు తీసుకున్నాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్నది. ఇప్పటికి నేను ట్రై చేస్తున్నాను కదండి, దేవుడికి యూజ్ చేస్తున్నాను నేను. చాలా బాగుందండి, కొంచెం ప్రశాంతత, అంటే పూజ చేసుకుంటున్నప్పుడు చాలా ఆ వాసన ఎంత బాగుందంటే అంత బాగుంది. సో నెక్స్ట్ నేను ఏంటంటే, ఇప్పుడు మాస్క్లు చాలా ఇంపార్టెంట్ కదా. సో మాస్క్లు అయితే తీసుకున్నాను అనమాట. సో ప్యాకింగ్వి తీసుకున్నాను, ఎందుకంటే బయట అలాగ హోల్డ్లో పెట్టేసినా కూడా మనకి మొత్తం అది క్లాత్ కూడా పాడైపోతూ ఉంటుందని చెప్పేసి నేను ఇలా కొన్ని పిల్లలకి మాకు మాస్క్లు అయితే తీసుకున్నాము.
మొత్తం నలుగురికి 4 మాస్కులు అయితే తీసుకున్నాను. సెట్ ఆఫ్ 2లా వస్తుందన్నమాట. 50 రూపీస్కి 2. సో ఇలా పిల్లలకి పెద్దలకి రెండిటికి మా మొత్తం ఫ్యామిలీకి అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఏది చేసినా కూడా పసుపు కుంకుమలతో పాటు మనం గంధాన్ని కూడా యూజ్ చేస్తాం కదండి. సో ఇది గంధం. ఈ గంధం అయితే సూపర్ ఉంటుంది అసలు. అంటే వాటర్ వేసిన వెంటనే కలపటానికి కానివ్వండి, లేకపోతే స్మెల్ కానివ్వండి, చాలా బాగుంటుంది. ఇది మాకు గాజువాకలో అయితే 20 రూపీస్ 15 రూపీస్కి అమ్ముతారు. ఇది పూనా మార్కెట్లో 10 రూపీస్ అన్నమాట. ఆల్రెడీ నేను ఇక్కడ 20కి 15కి కొన్నాను గాజువాకలో. అందుకని ఇక్కడ పూనా మార్కెట్లో 10 రూపీస్ అనేసరికి నేను 10 రూపీస్కి అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ ఐటమ్స్ అయితే నేను తీసుకున్నాను. నేను తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరికైనా షాప్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను కంపల్సరిగా బ్రీఫ్గా మీకు అడ్రస్తో పాటు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.